ఆర్టీసీ సంస్థలో 28 సంవత్సరాలు ఎలాంటి మచ్చ లేకుండా విధులు నిర్వర్తించి నేడు పదవి విరమణ పొందుతున్న బస్ డ్రైవర్ సాంబయ్యను ఆదర్శంగా తీసుకొని మిగతా ఉద్యోగులు పనిచేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో సోమవారం జరిగిన కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భూపాలపల్లి డిపోలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసి పదవి విరమణ పొందిన డ్రైవర్ అంబాల సాంబయ్య వీడ్కోల్ కార్యక్రమంలో పాల్గొని సాంబయ్య దంపతులను శాలువలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారితో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదని, అయితే ఇన్ని రోజులు వారు ఎలాంటి సేవలందించారన్నది చాలా రోజుల పాటు గుర్తుంటుందన్నారు. ముఖ్యంగా ఆర్టీసీలో సుదీర్ఘ కాలం పాటు పనిచేయడం చాలా శ్రమతో కూడుకున్నదన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, డిపోలో పనిచేసే సిబ్బంది శారీరక శ్రమ అంత ఇంత కాదన్నారు. వీరంతా ప్రతిరోజు పనిచేస్తేనే ఎన్నో వేల మంది తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుతారన్నారు. ఎన్ని రోజుల పాటు చాలా కష్టపడ్డారని, ఇక నుంచి కుటుంబ సభ్యులతో సంతోషంగా వారు గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ యూనియన్ నాయకులు, డ్రైవర్లు, కండక్టర్లు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, డ్రైవర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డ్రైవర్లు కానీ అదేవిధంగా మరి క్లీనర్స్ కానీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి కార్మిక సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ కూడా డ్యూటీలో ఉన్నప్పుడు మీరు ఆల్కహాల్ తీసుకోకుండా, మీరు ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా సక్సెస్ఫుల్గా మీ వృత్తిలో రాణించాలని, సామాన్య ఆదర్శంగా తీసుకోవాలని నేను కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో నైటాన్ని చేస్తే ఒక క్వార్టర్ దాకా బస్సులో నిద్ర తీయకుండా, లేకపోతే ఇంకోటితోని మనము అధికారితోని నోటీస్ ఇప్పించుకోకుండా, మరి సామాన్య గారికి ఈరోజు రిటైర్డ్ అవ్వడం చాలా సంతోషకరం. వారిని ఆదర్శంగా తీసుకొని మీరంతా కూడా సక్సెస్ఫుల్ గా పనిచేయాలి.